హాయ్ అండి, ఇదిగో ఎండు పచ్చడి అండి, టమాటా పచ్చడి. అదే టమాటాలు ఎండబెట్టేసి దీంట్లో ఉప్పు, కారము, ఇంకా చింతపండు ఈ మూడు వేసి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసి ఇట్లా డబ్బాలో, ఒక స్టీల్ డబ్బా కాదండి, ఒక ప్లాస్టిక్ డబ్బాలో గాజు చేసాలో ఇట్లా ఇడాలండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వేసి పచ్చడి తాలింపు పెట్టుకోవాలండి, పోపు వేసుకొని. ఇదైతే ఇప్పుడు పోపు వేయలేదు. ఇదిగో ఇప్పుడు కొంచెం పోపు వేస్తాను, ఎట్లా వేస్తాను చూడండి. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు నిల్వ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకొని మనం డైరెక్ట్ తినొచ్చండి. ఇది ఎండబెట్టాలి, 5 రోజులు ఎండబెట్టేసి ఇట్లా మిక్సీ పట్టాలండి. ఇదిగండి పల్లి ఆయిల్, ఈ ఆయిల్ తోటే పచ్చడి పోపు వేస్తున్నా. ఇగో ఆయిల్ వేడెక్కింది. ఇదిగండి ఎల్లుల్లిపాయలు వేస్తున్నా ముందు. ఇదిగండి ఎల్లుల్లిపాయలు వేగినవి. ఇప్పుడు ఆవాలు వేస్తున్నా, ఎండుమిర్చి అండి, శనగపప్పు, మినపప్పు కూడా వేయొచ్చు కానండి. అది వేస్తే ఎక్కువ రోజులు ఉంటే పచ్చడి ఖరాబ్ అయిపోద్ది. ఇప్పుడైతే ఏం వేయట్లేదు నేను. ఒక 15 రోజులు అలాగా చేస్తే అవి శనగపప్పు, మినపప్పు వేసినా పర్లేదండి. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఆ పప్పులు వేస్తే పచ్చడి ఖరాబ్ అయిపోద్ది, అందుకే వేయట్లేదు. సేమ్ ఇట్లా ఎండుమిర్చి, ఆవాలు, ఇగో ఎల్లుల్లిపాయలు ఇట్లా వేస్తే అనమాట. ఎన్ని రోజులున్నా పచ్చడి ఖరాబ్ అవ్వదు. ఇదిగండి ఎర్రగా వేగిపోయింది పోపు. ఇప్పుడు పచ్చడి వేసేయాలండి, సిమ్లో పెట్టి పచ్చడి వేసేయాలి, స్టవ్ ఆఫ్ చేయకూడదు. కొంచెం ఇందులో వాటర్ ఏమున్నా కూడా అది అంతా సిమ్లో పెడితే మొత్తం పోతుంది. ఇదిగండి మెంతి పొడి అండి, ఇది కొంచెం వేపేసి ఇట్లా మిక్సీ పెట్టాను. ఇగో 1 స్పూన్ వేస్తున్నా. ఇంగువ, పచ్చడి అప్పుడు మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసామండి, ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తున్నా ఇంగువ. ఎండు పచ్చడి అండి ఇది, ఒక 5 రోజులు ఎండబెట్టేసి ఇట్లా చేసిందండి మా మమ్మీ. పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఎండేసాం కదండి, ఇది ఎండు పచ్చడి అంటారు దీన్ని. చాలా బాగుంటుంది. ఇట్లా చిమ్ములోన ఒక 2 నిమిషాలు ఉంచాలండి. ఎక్కడైనా కొంచెము చెమ్మ ఏది ఉన్నా కూడా మొత్తం పోతుంది. అట్లయితేనే పచ్చడి బాగుంటుంది కూడా. ఇదిగండి చిమ్ములో 10 నిమిషాలు ఉంచాలి. ఎందుకంటే కొంచెం నీరు చెమ్మ ఏది ఉన్నా కూడా అట్లా పోతుంది కదా, ఒక 10 నిమిషాలు ఉంచితే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇగో ఇట్లా ఉడకాలి, జస్ట్ ఎక్కువసేపు కాదు. ఇగో స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇది చల్లగా అయిన తర్వాత ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు, గాజు చేసాలైనా ఎందులో నిల్వ ఇడేసి ఇక ఎన్ని రోజులైనా అలానే వాడొచ్చండి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టవసరం ఉండదు. ఆయిల్ మాత్రం పైకి తేలేలాగా ఉంటే ఫ్రిడ్జ్లో ఏం పెట్టవసరం ఉండదండి. ఇట్లా మనం డబ్బాలు వేసిన తర్వాత ఆయిల్ అంతా ఇట్లా పైకి రావాలండి. అట్లయితే బయట పెట్టినా ఏం ఖరాబ్ కాదు, సంవత్సరం పాటు తినొచ్చండి ఈ పచ్చడి అనమాట. టేస్ట్ మాత్రం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి.
ఇప్పుడు ఇలా ఉంది కానీ కాసేపు అయిన తర్వాత చల్లగా అయినప్పటికి మొత్తం ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. ఇది ఇట్లా చల్లగా అయిన తర్వాత డబ్బాలు వేయాలి. ఇదండి ఎండుది టమాటా పచ్చడి అండి. ఈ టమాటా పళ్ళు సీజన్ టైంలో ఇట్లా కానీ చేస్తే ఎండాకాలము సంవత్సరం అంతా తినొచ్చండి. అంత బాగుంటుంది ఈ పచ్చడి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.